సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకప్పుడు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉండేది. బ్యాటింగ్లో అంతంత మాత్రమే కనిపించేది. 12 సీజన్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఒకసారి ఛాంపియన్గా నిలిచింది. 2016లో వార్నర్ కెప్టెన్సీలో టైటిల్ అందుకుంది. 2 సార్లు రన్నరప్ ట్రోఫీతో ఎస్ఆర్హెచ్ సరిపెట్టుకుంది. 2 సార్లు 6వ స్థానంలో, 3 సార్లు అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. బ్యాటింగ్లో ఎప్పుడూ లేనంతగా ఉగ్రరూపం చూపించింది. ఆరెంజ్ ఆర్మీ రేంజ్ ఏంటో చాటుకుంది. ప్రస్తుతం జట్టుకు బ్యాలెన్స్ ఉంది. వేలానికి ముందే కోర్ టీంను ఎస్ఆర్హెచ్ అంటిపెట్టుకుంది. వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై అంచనాలు ఓ రేంజ్లో పెరిగాయి. అయితే 18వ సీజన్లో తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బరిలో దిగుతారు. గత సీజన్లో ఇద్దరు విధ్వంసమే సృష్టించారు. పరుగులు పోటెత్తించారు. అగ్రెసివ్ ఆట తీరుతూ పరుగుల విందిచ్చారు. అంతర్జాతీయ మ్యాచుల్లోనూ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫామ్ను కొనసాగించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లను కట్టడి చేయటం ప్రత్యర్థులకు సవాలే. ఈసారి వేలంలో ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. వన్డౌన్లో ఇషాన్ కిషన్ బరిలో దిగటం ఖాయమే. అంతర్జాతీయ మ్యాచుల్లో ఛాన్స్ దక్కించుకోలేకపోతున్న ఇషాన్ ఐపీఎల్లోనే తానేంటో ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా కీలకమే. గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. టాలెంటెడ్ ప్లేయర్గా అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. బౌలర్గాను నితీష్ కుమార్ రెడ్డి అడ్వాంటేజ్ కాబోతున్నాడు. టీమిండియా తరపున కూడా ఈ తెలుగు కుర్రాడు ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ కొట్టిన తర్వాత ఫ్యూచర్ స్టార్గా ప్రశంసలు అందుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన ఆటగాడే. విధ్వంసానికి ఈ సౌత్ ఆఫ్రికా స్టార్ కేరాఫ్. బ్యాటింగ్లో క్లాసెన్ను కట్టడి చేయటం ప్రత్యర్థి బౌలర్లకు అంత ఈజీ ఏమీ కాదు. లోయర్ ఆర్డర్లో హార్డ్ హిట్టర్ అభినవ్ మనోహర్ పైన అందరి చూపు పడబోతోంది. పేస్ విభాగాన్ని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లీడ్ చేయబోతున్నాడు. హర్షల్ పటేల్ కూడా కీలకం కాబోతున్నాడు. టీమిండియా సీనియర్ పేసర్ షమీ కూడా అడ్వాంటేజ్ కాబోతున్నాడు. రాహుల్ చాహర్, ఆడమ్ జంపా పైన అంచనాలున్నాయి. ఈ నెల 23న రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది.